సినిమా చూస్తూ ఏఆర్ రెహమాన్ గారి కంట్రిబ్యూషన్ ఎలా ఉందని చూడటంలో సౌండ్ని పెర్ఫెక్ట్గా వాడుకుంటారండి. అంటే ఆర్ఆర్ అంటే ఓన్లీ ఇంకా ఊగదంపులు కొట్టేసి ఎలివేషన్స్ కొట్టేసి ఆ రకంగా కొంచెం ఒరవడి ఇప్పుడు కొనసాగుతున్నా కొన్ని చోట చెల్లుతుంది. బట్ అన్ని వేళలా అది కరెక్ట్ కాదు. ఇది మన మనసులోని ఫీలింగ్ని బట్టి ఆయన కొడుతున్నాడని నాకు అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్లీ. గుండెని పిండే విధంగా మరింతగా ఆయన మనల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాడు. మనకు ఆ ఫీలింగ్ని ఇవ్వగలుగుతున్నాడు. పెద్దిలో పరిపూర్ణమైన న్యాయం చేశాడు. అవును సార్, చాలా. చెప్పాలంటే ఆయన మెయిన్ పిల్లర్గా అనుకోవచ్చు మనం. మెట్టే పైన Yes, ఎక్కించేస్తారు ఆయన. మీరు అనుకోండి మీ కంటెంట్ ఆయన అవును సార్. ఎక్కడికో లేపారు ఆయన. సార్ అంటే హీరో ఉండి ఎలివేషన్ ఇవ్వడం వేరు సార్. నేనేమనుకున్నానంటే చరణ్ గారు లేకుండా చరణ్ గారు స్టాచ్యూ చూపించి ఎలివేషన్ ఇద్దారు అనుకున్నాను సార్. అది అది అక్కడ కూడా రెహమాన్ గారు అలా లేపారు సార్. లేపారు. మామూలు కాదు సార్. ఓహ్, చాలా ఉంది. సార్ అండ్ పైగా ఇది అఫ్కోర్స్ మీరు ఇంటర్వ్యూస్లో మీరు అన్నారు రెహమాన్ని ఎలా ఒప్పించావు, ఏ భాషలో ఒప్పించావని చరణ్ చెప్తుంటేను అక్కడికి వెళ్ళిన బాడీ లాంగ్వేజ్ బట్టిను ఎవరైనా సరే అది